నమస్తే. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 25, 2026 తొలి ఏకాదశి వచ్చిందండి. అలాగే జూలై 29 గురు పౌర్ణమి. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మనకి దీర్ఘాయుష్ కలుగుతుందని చెప్తారు. అలాగే ఆ రోజు పిండి దీపాలు వెలిగిస్తే పూజకి ఫలితం రెట్టింపు ఫలితం వస్తుందని చెప్తున్నారు. అలాగే జూలై 15 నుంచి 23 వరకు వారాహి నవరాత్రులు ఉంటాయండి. నమస్తే. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ జూలై 2026 25వ తారీఖు తొలి ఏకాదశి వచ్చిందండి. అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి వస్తాయండి. కోరికలు తీర్చే తొలి ఏకాదశి జూలై 25న మన జీవితాల్లో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అదృష్టాన్ని ఇచ్చే గురు పౌర్ణమి 29న రాబోతుంది. జూలై 15 నుంచి 23 వరకు వారాహి నవరాత్రులు జరగబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న జాతక దోషాలు, ఆర్థిక కష్టాలు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే ఈ పర్వదినాల్లో మనం పాటించవలసిన నియమాలు, పూజా పద్ధతుల గురించి ముందుగానే తెలుసుకుందామండి. జూలై 25 శనివారం రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. శనివారం రోజు అందులో తొలి ఏకాదశి రావటం విశేషం. ఈ రోజు ఎంతో శక్తి ఉంటుంది. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుమూర్తిని పూజిస్తారట. ఏకాదశి నుండి విష్ణుమూర్తి శేషపాన్పు పైన 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర లెగుస్తారంటండి. ఈ ఏకాదశి రోజున అందులోనూ శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగి మీ కోరికలు నెరవేరుతాయి. తొలి ఏకాదశి పండుగను పేలాల పండుగ అని కూడా అంటారు. మనం ఈ పేలాల పిండిని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తింటే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. సాధారణ రోజుల్లో చేసే పూజ కన్నా తొలి ఏకాదశి రోజు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుందంటండి. కాబట్టి ఈరోజు మీ పూజ గదిలో చిన్న దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటి మొత్తానికి అఖండ అదృష్టం కలిసి వస్తుంది అని చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి. ఈరోజు వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కి ధనయోగం కలిసి వస్తుందని చెప్తున్నారు. పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండిలో చిటికెడు పసుపు, బెల్లం తురుము, ఆవు పాలు పోసి ప్రమిదలు తయారు చేసి దీపం వెలిగించాలండి. వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలండి. తులసి దళాలు లేకపోతే పూజకు పుణ్య ఫలితం లభించదండి. కాబట్టి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి దీపారాధన చేయండి. ఏకాదశి రోజున తులసి ఆకులు కొయ్యకూడదండి. అంటే ఒకరోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి. ఈ తులసి ఆకులు పూజ చేసే చెట్టు నుండి కొయ్యకూడదండి. ఈరోజు పసుపు వస్త్రాల రంగు ధరించండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు చామంతి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అరటిపండు, వడపప్పు, పానకం నివేదించాలి. ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటారు కదండి. ఈ ఏకాదశి రోజు పెట్టుకుంటే మంచిది. ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజించాలి. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తారు. రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా అన్నం తినకూడదండి. అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి. వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తూ ఉంటాయంటండి. కాబట్టి ఈరోజు అన్నం తినకుండా అన్నం తింటే పాపాలు వస్తాయి అని చెప్తారు. పాలు, పండ్లు స్వీకరిస్తూ వీలైనంత వరకు ఉపవాసం ఉంటే మంచిదని చెప్తారండి. భక్తితో ఉపవాసం ఉంటే 23 ఏకాదశుల పూజాఫలం లభిస్తుందని చెప్తారండి. ఈ తొలి ఏకాదశి నుండి సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతలకు రాత్రికాలం. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ 4 నెలల్లో భూమిపై నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందండి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శుభకార్యాలు చేయకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ షాంపూతో కాకుండా చన్నీటితో మాత్రమే తలపై నీళ్లు పోసుకోవాలి. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించటం, గోళ్ళు విష్ణు ఆలయాలకు వెళ్ళి ప్రార్థించి వీలైనంత వరకు ఉపవాసం ఉండి ఓం నమో నారాయణాయ విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని వీలైన సార్లు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.